तेलंगाना के वज़ीर आला केसीआर ने तेलंगाना स्टेट पुलिस से इंटीग्रेटेड कमांड एंड कंट्रोल सेंटर का इफ्तिताह किया। इफ्तिताह से कबल पुलिस ने वज़ीर आला केसीआर का मोटरसाइकिल गाड़ियों के साथ इस्तकबाल किया। इस मौके पर वज़ीर आला केसीआर ने बात करते हुए कहा कि पुलिस पर भी जोर दिया कि वो रियासत में साइबर क्राइम की रोकथाम और ड्रग्स के खात्मे पर नजर रखें। उन्होंने कहा कि आइटम बम से ज्यादा ड्रग्स खतरनाक है। केसीआर ने डीजी या एडिशनल डीजी सतह के ओहदेदार की निगरानी में साइबर क्राइम का मुताला करते हुए उनकी रोकथाम के लिए इक़दाम करने पर जोर दिया। केसीआर ने कहा है कि ड्रग्स एक वबाई बीमारी है जो मुआशरे की जिंदगी पर सवालिया निशान लगाती है। ड्रग्स नौजवान नस्ल के सुनहरे मुस्तकबिल को तबाह कर रहा। तेलंगाना के वज़ीर आला केसीआर ने कहा है कि डीजीपी महेंदर रेड्डी इस साल दिसंबर में रिटायर्ड हो रहे हैं। इसके बाद वो किसी न किसी शक्ल में तेलंगाना में अपनी खिदमत जारी रखेंगे। लिबास बदल भी जाए तो उनकी खिदमत नहीं बदलती। उन्होंने कहा है कि ए.के. खान अक़लियती बहबूद के लिए सख्त मेहनत कर रहे हैं। इसके बेहतर नताइज भी सामने आए हैं। मैंने उनसे भी दरख्वास्त की है कि वो भी अपनी खिदमत जारी रखें। मौजूदा पुलिस की कारकर्दगी और अवाम के ताउन ने गुज़िश्ता 8 सालों से अमन व अमान को आगे बढ़ाया है। उन्होंने कहा है कि मुस्तक़बिल में भी अमन वो सलामती के मामले में सख्ती से निपटेंगे। वज़ीर आला केसीआर ने कहा है कि हैदराबाद में बहुत से जुराइम में कमी आई है। इस तकरीब में वज़ीर दाखिला मोहम्मद महमूद अली, डीजीपी महेंदर रेड्डी और चीफ सेक्रेटरी सोमेश कुमार के अलावा दूसरे भी मौजूद थे। ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్నటువంటి క్రైమ్లో ప్రపంచం యావత్తును చాలా గందరగోళపరుస్తున్నటువంటి అంశం ఏంటంటే సైబర్ క్రైమ్స్. ఈ సైబర్ క్రిమినల్ ఎవరు ఉంటాడో వాడు హైదరాబాద్లో ఉండడు, ఎక్కడనో కూర్చొని హైదరాబాద్లో నేరం చేస్తూ ఉంటాడు. వెరీ టిపికల్ ఎనిమీ, వెరీ క్రిటికల్ సబ్జెక్ట్. వారిని నేను కోరినాను పెద్దలతో సంప్రదించి దానికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఎట్లా ఉందో ఒకసారి కనిపెట్టి ఒక డీజీ లేదా అడిషనల్ డీజీ స్థాయి అధికారిని పెట్టి ఈ సైబర్ క్రైమ్స్ మీద స్పెషలైజేషన్ మనం చేయాలా అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సమాజానికి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తున్నటువంటి డ్రగ్స్, నార్కోటిక్స్ ఏదైతే ఉందో అది చాలా భయంకరం. సమాజం యొక్క జీవికనే ప్రశ్నించేటువంటి ఒక మహమ్మారి. భవిష్యత్తు తరాల యొక్క బంగారు భవితను నాశనం చేసేటువంటి ఒక యాటమ్ బాంబ్ కంటే కూడా చాలా ప్రమాదకరమైనటువంటి, మానవ జీవికనే ఛాలెంజ్ చేస్తున్నటువంటి, మానవ జీవితాన్నే ఛాలెంజ్ చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి విషయం. సో దానికి సంబంధించి సిలబస్లో మార్పులు చేయటం కానీ, మా లింబాద్రి గారు ఇక్కడ ఉన్నారు, విద్యావేత్తలు కూడా ఉన్నారు చాలామంది, వారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోలీస్ శాఖగా నేరాన్ని నియంత్రించేటువంటి బాధ్యతలో పోలీస్ శాఖ చాలా ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కూడా ఒక ఉన్నతాధికారిని పెట్టి తెలంగాణ రాష్ట్రం కంట్రీలోనే నెంబర్ 1 అనే పద్ధతుల్లో మనం పేరు తెచ్చుకోవాలని చెప్పి వారిని నేను కోరినాను. బహుశా వారి ఆధ్వర్యంలోనే అది ప్రారంభమవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. వారి రిటైర్మెంట్ డిసెంబర్లో ఉంది. నేను వారికి నిర్మోహమాటంగా చెప్పిన, మీకు డిసెంబర్గా నాకు కాదండి, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, మీరు సేవ చేస్తూనే ఉండాలి ఏదో రూపంలో, మారితే మీ డ్రెస్ మారుతుంది కానీ మీ సేవ మాత్రం అట్లే ఉండాలని కూడా కోరడం జరిగింది. అట్లాగే అనేక మంది వ్యక్తులు, ఇప్పుడు ఏ.కే. ఖాన్ గారు ఉన్నారు, తెలంగాణ స్టేట్ మైనార్టీ వెల్ఫేర్ మీద, మైనార్టీ పిల్లలు బాగా వెనుకబడి ఉన్నారు విద్యలో అని చెప్పి బాధపడ్డప్పుడు ఆ బాధ్యతను వారు తలకెత్తుకొని ఈరోజు అద్భుతమైనటువంటి సృష్టి జరుగుతాం. చాలా అద్భుతం. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఎక్సలెన్స్ ప్రొడ్యూస్ అవుతా ఉంది అక్కడి నుంచి. ఇట్లా అనేక మంది అధికారులు అనేక రూపాలలో వారి ఆరోగ్యం సహకరిస్తే, భగవంతుడు మన్నిస్తే చాలా సేవలు అందిస్తూ ఉన్నారు. అట్లాగే వారి సేవలు కూడా కొనసాగాలని చెప్పి నేను కోరినాను. నా కోరిక వారు మన్నిస్తారని అభిప్రాయం ఉంది. మీ అందరి కంట్రిబ్యూషన్, ప్రస్తుత పోలీసు యొక్క పనితీరు, ప్రజల యొక్క సహకారం గత 8 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని మనం అశాంతికి లోను కాకుండా శాంతి భద్రతల నిలయంగా ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం. ఈరోజు అద్భుతమైనటువంటి ఇంత మంచి ఫెసిలిటీ వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి మనకు మరింత కంట్రోల్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది.